ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనం ఏదైనా అంటే మనకి ఇష్టమైన వస్తువు మనకి కావాలనుకున్నా, అది ధనమైనా కావచ్చు, ఒక వ్యక్తిని గురించి అయినా, సో వీటికి సంబంధించి మన శాస్త్రంలో ఏదైనా రెమెడీస్ అనేవి ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయమ్మా, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. అంటే ఇష్టము అన్నదానికి అర్థం ఏమిటి అంటే గనక, అది వస్తువైనా సరే, మనిషి అయినా సరే, డబ్బైనా సరే, అరే ఇది లేకపోతే నా జీవితంలో ఏదో కోల్పోయాను అనేటటువంటి ఒక బాధ మనసుని ఎప్పుడూ కూడా వెంబడిస్తూ ఉంటుంది. దానిని ఇష్టము అని అంటాము. ఆ ఇష్టము అన్నది ఎప్పుడైతే మన చేయి దాటిపోతుందో, లేదా మనకు రాకుండా పోతుందో, లేదా మన జీవితంలో అది లేకుండా పోతుందో అనేటటువంటి భయం కలిగినప్పుడు మనం అనేక పరిష్కార మార్గాలను వెతుక్కుంటూ ఉంటాము. దానికి తాంత్రిక విధానంలో ఒక గొప్పనైనటువంటి విషయాన్ని తెలియజేశారు. అది ఏమిటి అంటే గనక వశీకరణ తిలకము అని దానికి పేరు. అంటే దాంట్లో చెప్పినటువంటి విధానము, తాంత్రిక సిద్ధనాగార్జున తంత్రంలో వశీకరణ ప్రయోగం అనేటటువంటిది, అది ప్రయోగము అనేటటువంటి ఒక విధానం ఉంటే, దాని ద్వారా ఏ రకమైనటువంటి ద్రవ్యాన్ని, చూర్ణాన్ని మనం తయారు చేస్తామో ఆ ద్రవ్యాన్ని గనక ఏ వ్యక్తి అయితే దాని శరీరానికి కానీ, అరచేతులకు కానీ పూసుకొని తిలకంలా ధరిస్తాడో, ఆ సుగంధ పరిమళ ద్రవ్యముల చేత ఏ వ్యక్తి అయినా కూడా ఆకర్షించబడతాడు. అది ధనము కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, మనిషి కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏదైనా సరే అది మన మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని పట్టుకొని ఉంటూ ఉంటుంది. ఇప్పుడు నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ధనం అనేటటువంటిది నా చేతిలో నిలవడం లేదు. డబ్బు ఎంత సంపాదించినా ఈ నెలంతా కష్టపడితే ఒక 30,000 వచ్చేంటికే అది 5 రోజులలో 30,000 కూడా ఖర్చు అయిపోతున్నాయి. ధనము ఆగడం లేదు అనుకున్న సమయంలో ఈ తిలకాన్ని వాడవచ్చు. దీన్ని కస్తూరి తిలకం అంటారు. కస్తూరి అంటే అర్థం ఏంటో నేను మీ అందరికి చెప్తాను. చాలా మంది కస్తూరి అంటే ఏంటో తెలియదు. కస్తూరి అంటే జింక యొక్క కడుపులో దాదాపుగా 5 సంవత్సరాలు తయారయ్యేటటువంటి ఒక పిండంలా ఉంటుంది. దానినే కస్తూరి అని అంటాం. ఇప్పుడు జింక ఎప్పుడైనా చూడండి, ఎప్పుడు ఒక దగ్గర చాలా తక్కువ సమయం ఉంటుంది. అది ఎప్పుడు కూడా పరిగెత్తుతూనే ఉంటుంది. ఎందుకు అని అంటే గనక దానికి ఒక రకమైనటువంటి సువాసన అనేటటువంటిది దాని యొక్క నాసికానికి అంటే ముక్కుకు తాకుతూ ఉంటుంది. ఆ సువాసన కోసం వెతకటానికి ఆ జింక అనేక రకాలుగా ప్రయాణం చేస్తూనే ఉంటుంది, అనేక రకాల ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అంటే ఆ కస్తూరి అనేటటువంటిది ఎక్కడ తయారవుతుంది అంటే జింక యొక్క ఉదర భాగంలో, అంటే కడుపులో ఆ యొక్క పదార్థం అనేటటువంటి తయారవుతుంది. దానిని కస్తూరి అని అంటాము. అది అన్ని జింకలకు వర్తించదు, కేవలం కృష్ణ జింకలకు మాత్రమే ఆ కస్తూరి అనేటటువంటిది తయారవుతుంది. కృష్ణ జింకలు ఇంకా అనేక రకములైనటువంటి జింకలు ఉంటాయి. ఆ జింకలకు ఎన్నో రకాలైన పేర్లు ఉంటాయి. అది ఒక్కొక్క జింక ఒక్కొక్క విభిన్నమైనటువంటి రీతిగా ఉంటూ ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైనటువంటి జింకలో మాత్రమే ఈ కస్తూరి అనేటటువంటి పదార్థం తయారవుతుంది. ఆ కస్తూరి ఆ జింక కడుపులో నుంచి తీసిన తర్వాత అది దాదాపుగా, అంటే అది అప్పుడే ఫ్రెష్గా తీస్తాం కాబట్టి దాని నుంచి వెలువడేటటువంటి సువాసన మనం భరించలేము. అంత సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. అది దాదాపుగా అప్పుడు తీసినటువంటి ఆ కస్తూరి 1 కిలోమీటర్ అంత వరకు ఆ వాసన అనేటటువంటిది వెదజల్లుతూ ఉంటుంది. అందుకే అది కేవలం మన శనగ గింజ ఉంటుంది కదా, ఆ పరిణామములో మన దగ్గర ఉంచుకున్న అది చాలా విశేషంగా అన్నిటినీ ఆకర్షింపజేస్తుంది అని మన తాంత్రిక విధానంలో చెప్పడం జరిగింది. మళ్ళీ అది ఏ రకంగా ఆకర్షింపజేస్తుంది అని అంటే కనుక, ఇప్పుడు కస్తూరి ఒక రకమైనటువంటి ముద్దను మన దగ్గర పెట్టుకోలేము. దానిని ఒక్క ముద్ద, అంటే దాదాపుగా ఒక 100 గ్రామ్స్ ఉన్నటువంటి ముద్ద ద్వారా 1,00,000 కస్తూరిలను తయారు చేస్తారు. అంత పరిణామంలో ఉంటుంది. అది కేవలము ఒకసారి ముట్టుకొని మనం వదిలేసిన ఆ వాసన మీరు సబ్బుతో కాదు కదా, దేనితో కడిగినా ఆ వాసన పోదు.
మన శరీరంలో ఇంకిపోతుంది ఆ వాసన. అందుకే ఆ కస్తూరి అనేటటువంటిది చాలా పవర్ఫుల్. అది జనాకర్షణకు కానీ, ధనాకర్షణకు కానీ, వ్యక్తి ఆకర్షణకు కానీ అన్నిటినీ కూడా హిప్నటైజ్ చేసినట్టుగా లాగేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నానండి, ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళినా కూడా అధికారులు నన్ను తిడుతున్నారు, నన్ను చివాట్లు పెడుతున్నారు, ఎన్నో రకాలైన మాటలు అంటున్నారు. నేను కష్టపడి పని చేసినా కూడా నా ఎదుగుదలను ఓర్వలేనటువంటి తనంగా ఉంటుందండి. ఈ రకమైన ఇబ్బంది పడుతున్నారంటే దానికి కాస్త కస్తూరి రాసుకుని తిలకంలా పెట్టుకుంటే ఆ వ్యక్తి మళ్ళీ మీ జోలికి రాడు. ఒకవేళ వచ్చినా నీ నోటి నుంచి మాట శబ్దం అనేటటువంటిది వెళ్ళదు, అలా కట్టి పడేస్తూ ఉంటుంది. ధనము అనేటువంటి మన జీవితంలో చాలా ధనం సంపాదిస్తున్నానండి, కానీ చేతిలో చిల్లి గవ్వ ఆగడం లేదు. ఈ కస్తూరి మీరు అరచేతికి రాసుకుని తిలకంలా పెట్టుకోండి, ధనం ఎప్పుడూ మిమ్మల్ని పట్టుకునే ఉంటుంది, మిమ్మల్ని వదిలిపెట్టదు. అలాగే జనాలు, నేను ఎప్పుడు జనాల్లోకి వెళ్ళినా నలుగురు నన్ను చూసి నవ్వుతారండి, నన్ను హేళన చేస్తారు, నన్ను ఒక కామెడీ పీస్లా చూస్తారు, అందరూ నన్ను చూస్తేనే నవ్వు వస్తుంది వాళ్లకు అని అనుకునేటటువంటి ధైర్యం కోసము ఈ కస్తూరి వేసుకొని వెళ్ళండి. తప్పకుండా ఆ వ్యక్తిని చూసి భయపడేలా ఉంటారు. అంటే మన సంకల్పం అనేటటువంటిది ఇష్టకామ్యార్థం అనేటటువంటిది ఏ విధంగా ఉంటే అది ఆ రకమైనటువంటి కోణంలో మారిపోతుంది. ఇప్పుడు అమీబా ఉంటుంది కదా, అది ఏ పరిణామంలో అయితే ఆ పరిణామంలో వెంటనే మారిపోతుంది. అలాగే ఈ తిలకం అనేటటువంటిది, తిలకము అంటే అందరు కుంకుమ అనుకుంటారు, ఇది కుంకుమ కాదు, ఇది ఒక రకమైనటువంటి ద్రవ్యము. అది మన శరీరంలో కలిసిపోయేటటువంటి ద్రవ్యం. మళ్ళీ అది మీకు పెట్టుకున్నా కనిపించదు, చేతికి రాసుకున్నా కనిపించదు. కేవలము సువాసనలను మాత్రమే అది బయటకు వదులుతుంది తప్ప ఆ ద్రవ్యము మనిషి కంటికి కనిపించదు. దానిని కస్తూరి తిలకం అంటారు. ఆ కస్తూరి తిలకము ఒకటే పెట్టుకుంటే ప్రయోజనం లేదు. మళ్ళీ ఆ కస్తూరి తిలకంలో అనేక రకములైనటువంటి ద్రవ్యములు వేస్తారు, అనేక రకములైనటువంటి మూలికలు వేసి దానిని ఒక శక్తి రూపకంగా ఆపాదన చేసి, దానిని మంత్రరూపకంగా శక్తి రూపకంగా ఆపాదన చేసి అది వాళ్ళు పెట్టుకుంటే గనక అప్పుడు దాని యొక్క శక్తి అనేటటువంటిది ఉత్పన్నమై మనిషి యొక్క ఇష్టకామ్యార్థాలను తీర్చేటటువంటిదే ఈ వశీకరణ ప్రయోగం. మీరు అన్నారు జనాలు వశీకరణ కావాలి, ఇది రాసుకుంటే సరిపోతుంది అంటే ఇది సూక్ష్మంలో మోక్షము, అంతేగాని ఇది దీని ద్వారానే ఇలా జరుగుతుంది అని దీనికి ఇంకా ఎన్నో అంటే తాంత్రిక విధానంలో 108 రకాలైనటువంటి విధానాలు చెప్పారు. అది వాళ్ళ సంకల్పాన్ని బట్టి నెరవేరుతుంది. చిన్న సంకల్పం అయితే ఇది సరిపోతుంది, పెద్ద సంకల్పం అయితే ఇది సరిపోదు. మళ్ళీ అంటే దీనికి అనేక రకాలైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి. వశీకరణ ప్రయోగం, సిద్ధనాగార్జున ప్రయోగము, ఆకర్షణ ప్రయోగము, వికర్షణ ప్రయోగము, ఇలా ఎన్నో రకాలైన ప్రయోగాలు ఉంటూ ఉంటాయి. అది మనిషి యొక్క సంకల్పాన్ని పట్టుకొని, మనిషి యొక్క విధానాన్ని పట్టుకొని, అది కూడా చెప్తాను, ధర్మబద్ధమైనటువంటిది న్యాయబద్ధమైనటువంటి కోరికైతేనే అది నెరవేరుతుంది. ఇతరులకు హాని చేసేటటువంటిది ఎప్పటికీ కూడా నెరవేరదు, అది చేసినా కూడా ప్రయోజనం ఉండదు అని ముందుగా తెలుసుకోవాలి. కనుక మీరు అడిగినటువంటి విధానానికి ఇది ఈ కస్తూరి తిలకం అనేటటువంటిది సూక్ష్మంలో అంటే చిన్న తరహా నుంచి పెద్ద తరహా వాళ్లకు అందరికీ ఉపయోగపడేలా అందుబాటులో దొరికేటటువంటి వస్తువు కాబట్టి అది పెట్టుకుంటే అన్ని రకాలైనటువంటి విధానాలు వాళ్ళకు ఆకర్షణ శక్తి అనేటటువంటిది కలుగుతుందమ్మా. అంటే నార్మల్గా ఇది మార్కెట్లో ఉండదు కదండి, అంటే మీరు చెప్పినట్టు అంటే కస్తూరి అనేటటువంటిది నార్మల్గా దొరుకుతుంది, కానీ అది ఒరిజినలా డూప్లికేటా అనేటటువంటిది మనకు తెలియదు. అందులో ఏంటి అంటే అది ఒకవేళ మీరు డైరెక్ట్గా తీసుకున్న దాంట్లో శక్తి ఆపాదన ఉండదు. శక్తి ఎప్పుడు ఆపాదన అవుతుంది? మంత్రము ద్వారానే శక్తి ఆపాదన జరుగుతుంది. ఆ మంత్రం వేసి పెడితేనే దానికి పవర్ఫుల్ అనేటటువంటిది శక్తి అనేటటువంటి ఉత్పన్నమై ఆ మనిషికి పని చేస్తూ ఉంటుంది. అంటే పెట్టుకున్నటువంటి వ్యక్తికి అనుకున్నటువంటి కామ్యార్థము నెరవేరుతుంది తప్ప మనం అమెజాన్లో దొరుకుతుందండి, అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరకడం వేరే. ఇప్పుడు షాపులో యంత్రాల షాప్ వాడు ఉంటాడు, వాడు అన్ని యంత్రాలు పెట్టుకుంటాడు. మరి కోటీశ్వరుడు ఎందుకు కాడు? అంటే ఏదైనా ఒక వస్తువుకి శక్తిని ఆపాదన చేస్తేనే ఆ వస్తువు అనేటటువంటిది ఆ వ్యక్తికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము కూడా చాలా రకాల ధనాకర్షణ పెట్టుకోనండి, ఆ యంత్రం యంత్రం అనేటటువంటి పెట్టుకోవడం ఉత్తమం కాదు. దానికి మంత్రం లేకపోతే ఆ యంత్రం ఒట్టి రాగి రేకుగానే మిగిలిపోతుంది తప్ప శక్తి అనేటటువంటిది ఉత్పన్నం కాదు. కనుక మీరు చెప్పినటువంటి విధంగా ఆ వస్తువులో శక్తిని ఆపాదన చేస్తేనే అది మనిషి జీవితానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి శక్తిని చేసుకుంటే మీరు అన్నట్టుగా అన్ని కోరికలు నెరవేరుతాయమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రి. చూసారు కదండి కస్తూరి తిలకం గురించి, అంటే చాలా శక్తివంతమైనది. సో మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు తీసుకోవచ్చు.